ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఆగస్టు 18 శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తిరుమల కొండపైన స్వామివారికి ఈ నెల ఆగస్టు 15 నుండి 17 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనే వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు 17వ తేదీ రాత్రి వరకు జరుగుతాయి. ఈ కారణంగా 18వ తేదీన కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ గమనించాల్సిందిగా టీటీడీ అయితే మీ అందరికీ చెప్పడం జరిగిందండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, గతంలోనే టీటీడీ యాజమాన్యం వారు మీకు ఆన్లైన్లో ఆగస్ట్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ టికెట్లు విడుదల చేసినప్పుడే ఇక్కడ చూడండి, మీకు కళ్యాణం అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు 18వ తారీఖున కూడా మీకు విడుదల అయితే చెయ్యాల. 15, 16, 17 ఏమో అన్ని ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. చూడండి ఇక్కడ ఈ నెల 15, 16, 17వ తారీఖున అన్ని ఆర్జిత సేవలు అంటే కళ్యాణము, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ అన్ని రద్దు చేసింది. అలాగే కళ్యాణం మటుకు 18వ తారీఖున రద్దు చేసింది. మిగతా సేవలన్నీ 18వ తారీఖున ఉన్నాయి, కేవలం కళ్యాణం మాత్రమే ఉండదు. ఓకేనా? మళ్ళీ చాలామంది నన్ను అడుగుతున్నారు, మేడం గారు మరి ఈ ఆగస్టు 15 నుండి 17 వరకు సుప్రభాత సేవ, ఎన్ఆర్ఐ సేవ ఇవన్నీ ఉంటాయా? సుపదం నుంచి చిన్నపిల్లల తల్లిదండ్రులు, వయోవృద్ధుల సేవలు ఉంటాయా అంటే అవి ఉంటాయి, అవేమి రద్దు చేయలా. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే నిన్న అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా టీటీడీ వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ద్విచక్ర వాహనాలు రాకపోకలపై ఆంక్షలు అంటే ఏమిటండి? 2 వీలర్స్ ఎవరైతే గనక మీ యొక్క బైకుల ద్వారా తిరుమల కొండపైకి వెళ్తారో వారికి సంబంధించి టైమింగ్స్ అనేది ఘాట్ రోడ్ టైమింగ్స్ మార్చడం జరిగింది. అది ఈ నెల ఆగస్టు 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మీకు ఈ టైమింగ్స్ ఉంటాయి. సో ఈ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా 2 వీలర్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీరు కానీ తిరుమల కొండపైకి వెళ్ళాలి అంటే ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ మాసంలో క్రూర మృగాలు ఘాట్ రోడ్లో తరచుగా తిరుగుతూ ఉంటాయి. వన్యప్రాణుల సంరక్షణ కూడా చాలా ముఖ్యము. అలాగే ఈ మాసంలో జంతు సంరక్షణ ఎందుకు ముఖ్యము అంటే వాటి యొక్క సంతాన ఉత్పత్తి అనేది ఉంటుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థము ఈ డెసిషన్ అయితే టీటీడీ తీసుకుందండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే 4 వీలర్స్ అనుకోండి, జీపులు, బస్సులు అవైతేనండి యథావిధిగా మీరు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? అలాగేనండి ఇక నుంచి చాలా జాగ్రత్త అండి. మీ ఇంట్లో గనక చిన్న పిల్లలతో మీరు ఈ 2 నెలలు నడక మార్గంలో రావాలి అనుకుంటే చాలా జాగ్రత్త అండి. ఏ జంతువులు ఏ టైంలో ఎట్లా తిరుగుతాయో మనకి తెలియదు. పోయిన సంవత్సరం కూడా ఇదే టైంకి చాలా దాడులైతే చిరుతపులుల ద్వారా జరిగినాయి. మీ అందరికీ తెలుసు, నేను మరలా చెప్పలేను. ఒక చిన్న పాప కూడా మృతి చెందింది చిరుత జాడిలో. అందువల్ల దయచేసి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు రాబోయే 2 నెలలు నడక మార్గంలో రావాలి అనుకుంటే ఆలోచించుకొని చక్కగా రండి. ఓకేనా? ఇక యథావిధిగా దర్శన సమయాలు వాటి యొక్క ప్రస్తుత పరిస్థితులు చెప్తా. నిన్నటి రోజు 70,728 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 29,611 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. ఇక ఈ రోజు అండి ప్రస్తుతం అయితే అన్ని రకాల సర్వదర్శనం టోకెన్లు అయితే పూర్తిగా ఈ రోజుకి సంబంధించి అయిపోయినాయి. ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అయిపోయినాయి. అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వటంలా ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకోండి. ఓకేనా? ప్రతిరోజు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు అయితే ఇస్తారు. ఇవి ఫ్రీ టోకెన్లు అండి. రాబోయే అక్టోబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి.
ఓకేనా? అలాగేనండి, ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో నవంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అయితే విడుదలవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీ అందరికి నేను అఫీషియల్ అప్డేట్ రాగానే పోస్ట్ చేస్తా. రెడీగా ఉండండి. ఇవాళ రేపు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అప్డేట్ అయితే వస్తుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. 300 అయినా 500 అయినా వయోవృద్ధులు, వికలాంగులు, రూములు, కళ్యాణం టికెట్లు, లక్కీ డిప్ సేవలు అన్నీ అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నేను షార్ట్కట్గా చెప్తూ ఉంటాను, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి మన ఛానల్లో అన్ని వివరాలు అర్థమవుతాయి. సడన్గా చూసే వాళ్ళకి టక్కున ఏమీ అర్థం కావు, అందుకోసం చెప్తున్నా. అలాగేనండి, సెప్టెంబరు, అక్టోబర్ నెల దర్శన టికెట్లు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా అయితే విడుదల అవ్వలేదండి. ఇవైతే ఈ నెల విడుదల అవుతాయి. రెడీగా ఉండండి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, సెప్టెంబర్, అక్టోబర్ టికెట్లు, ఈ హోమం టికెట్లు అయితే మీకు ఉన్నాయి. సెప్టెంబర్కి ఉన్నాయి, అక్టోబర్కి ఉన్నాయి. ఈ 2 నెలల్లో టికెట్లు లేని వాళ్ళు ఈ హోమం టికెట్ల ద్వారా కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్లు కూడా తప్పకుండా మీకు సెప్టెంబర్వి ఈ నెల ఆగస్టు 25న విడుదలవుతాయి. అక్టోబర్వి వచ్చే నెల సెప్టెంబర్ 25న విడుదలవుతాయి. ఈ విధానం అయితే మీకు ఒక అవకాశం ఉంది. అంతేగాని ఆగస్టు నెలకి సంబంధించండి ఒక్క అవకాశం కూడా మీ చేతిలో లేదు. అర్థమవుతుందా? సెప్టెంబర్ నెలకి కూడా ఆల్మోస్ట్ ఈ హోమం టికెట్లు తప్ప ఇంకా ఏ అవకాశము లేదు. ఈ ఆగస్టు, సెప్టెంబర్కి దయచేసి డైరెక్ట్గా తిరుమల వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఎందుకు అంటే బస్ టికెట్ ఛాన్స్ కూడా మీకు లేదు. మేము ఈ కష్టాలు ఏమీ పడలేము, మా వల్ల కాదు అంటే తిరుమలకి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. VQC1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, ఈ 2 చోట్ల కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ రూములు లేవనుకోండి, మీరు తిరుమల కొండపైన CRO ఆఫీస్కి ట్రై చేయండి. ఉదయం 3 నుంచి రాత్రి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు రూములు అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇంతకు మించి మీకు ఉన్నటువంటి దారులు అయితే ఏమీ లేవు. సెప్టెంబరు, ఆగస్టు, కనీసం అక్టోబర్ కన్నా మీకు బస్ టికెట్లు అయితే ఉన్నాయి. APSRTC, TSRT బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు అయితే అవకాశం ఉంది. ఇంకా ఎందుకంటే పూర్తిగా విడుదల అవ్వలా కాబట్టి నేను చెప్తున్నా. సో ఆగస్టు, సెప్టెంబర్కి అయితే ఏ దారులు లేవు. ఇక రూములు అనుకోండి, ఎప్పుడూ లేవు. అర్థమవుతుందా? అక్టోబర్కైనా, సెప్టెంబర్కైనా, ఆగస్టుకైనా రూములకున్న ఒకే ఒక దారి ఏమిటి? కేవలం ఆఫ్లైన్లో మీరు ట్రై చేయటం మాత్రమే. లేదా డోనార్ పాసులు తీసుకురండి. ఆర్యవైశ్య సత్రము, బ్రాహ్మణ సత్రము, వీటివంటి ఏమైనా అవకాశాలు ఉంటే రండి. ఇంతకు మించి మీకు ఏమీ అవకాశాలు లేవు. అర్థమవుతుందా? చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నవంబర్ నెల దర్శన టికెట్లు మీకు రిలీజ్ అవుతాయి. ఇవాళ రేపు అవగానే పెడతాను. అర్థమవుతుందా? మరి ఉండనా? సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.